అందులో మేమేం వైఎస్ఆర్సీపీని ఏం తిట్టలేదు. ఇక ఏంటంటే తల్లి తల్లిని ఇంత నీచంగా మాట్లాడారంటే వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, ఆ సోషల్ మీడియా ఏంటి అనేది బాగా అర్థమవుతుంది అందరికీ. కానీ ఇప్పుడు 11 అనే మాట వస్తే వణుకు గజ 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 వణుకుపోతున్నారంటే ఇక మేమేం చేయలేం దానికి. నిజంగా నా తల్లిని బతికున్నప్పుడు ఎవడని తిట్టుంటే నరికేసేవాడిని, కానీ ఆమె చనిపోయిందిరా. ఎక్కడైనా ఆవిడ ఆత్మ శాంతి కూడా లేకుండా చేశారు కదరా దరిద్ర నా కొడకల్లరా. మిమ్మల్ని లంచా కొడుకులు అని పిలవాలరా మిమ్మల్ని. సినిమాగా చూడండి రా మీరు. ఈ విషయాన్ని నేను సైబర్ క్రైమ్ దగ్గరికి తీసుకెళ్తున్నానండి. ఎవడైతే నా కొడుకులు మొత్తం 400 ఫోన్స్ కడప అంటాడు ఒకడేమో, ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి అంటాడు ఒకడు అహ్మద్ అని, వాడి నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను నేను. ఇంకొకడు ఏంటంటే ఎక్కడో యుఎస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అంటాడు. అవ్వచ్చు, ఎన్ని దేనికండి? అంటే మీకు తల్లులు లేరా? మీరు ఏమైనా రోడ్డు సైడ్ పందులకు పుట్టారా? మరి ఇష్యూని మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళిన సందర్భం ఉందా అండి? మీరు తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నారా ఆయనతో మాట్లాడితే? ఇది ఏమంటే ఒక జన సైనికుడు చాలండి. మా అధ్యక్షుడు ఉండగా మా సైనికులు మేమే ఎదుర్కొంటాం. అంటే సార్ ఇది ఇప్పుడు కాదండి, ప్రతిదానికి తల్లి దగ్గరికి, చెల్లి దగ్గరికి, భార్య దగ్గరికి ప్రతిసారి తీసుకెళ్తున్నారు. మన జనసేన అధ్యక్షుడిని ఇన్ని మాట్లాడినారు, ఇది ఇప్పుడు అవుతుంది అంటారు. తల్లితో పెట్టుకున్నారు, ఏమైంది చూశారు కదా. ఏమైంది, మొత్తం మట్టి కరిపించారు. తల్లి అనేది నిజంగా జన్మనిచ్చిన మాతృమూర్తి. ఆ మాతృమూర్తి విలువ కూడా మీకు తెలియనప్పుడు ఇలాంటి ఎదవలు స్క్రోలింగ్లు చేసుకున్నా లేకపోతే ఏది పడితే అది మాట్లాడినా అసలు మీకేంటి, మీకు నొప్పి, మీకు ఎంత జరిగినా మీకు బుద్ధి రాలా. ఏంటంటే ఏదన్నా మామూలుగా జనరల్గా ఒక సినిమా బాగుండటం కోసం మేము సినిమాని బిజినెస్గా ముందుకు తీసుకెళ్ళాలి, మాకు ఒక అవకాశం ఇచ్చారు, మాకు భోజనం పెట్టాడు 4 రోజులు, ఆ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకునే మనస్తత్వంలో ఫస్ట్ నేను ఎప్పుడూ ఉంటాను. ఎప్పుడు సినిమా గురించే మాట్లాడతా. నేను వచ్చి మాట్లాడడం, మేకల సత్యనారాయణ క్యారెక్టరు, వందల మేకల మధ్యలో ఉన్నాం. ఆఖరిలో లేచినప్పుడు 10 ఉన్నాయి ఏంటంటే 11 ఉన్నాయి అన్నాడు మా అసిస్టెంట్. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందన్నాం. అంతకు మించి దీన్ని ఏదో తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని ఎవడో తిట్టలేదు, వాళ్ళ పార్టీ గురించి తిట్టవలసిన అవసరం కూడా మాకు లేదు. అవన్నీ అయిపోయినాయి. చక్కగా మా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ పెంట ఎందుకు మాకు?